ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో రైతులకు 2 శుభవార్తలన్నమాట. సీఎం సంచలన ప్రకటన, గుడ్ న్యూస్ అనమాట. ఆ వివరాలు ఏంటన్నది ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటన్నది వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడానికి అయితే వెళ్ళిపోదామండి. ఇవ్వడం జరిగిందండి. రైతులకు సంబంధించి ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే రైతు భరోసా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పటికే మొదటి విడత అనేది రిలీజ్ చేశారు. ఇక మార్చ్‌లో, తర్వాత ఏప్రిల్ వచ్చేసి 2 ఎకరాల వరకు దాదాపుగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే 70 లక్షల మంది రైతులకు ఇక్కడ వచ్చేసి 40 లక్షలు మొత్తానికి వచ్చేసి దాదాపుగా 5,700 కోట్ల రూపాయలు ఇలా ఈ పథకానికి సంబంధించి మనకు కావాల్సిన అమౌంట్ ఎంతంటే 9,000 కోట్లు. సో, ఈ అమౌంట్ అనేది ముఖ్యంగా అప్పు రూపంలో ఆర్‌బీఐ దగ్గర నుంచి డివిడెండ్ల రూపంలో తీసుకోవడానికి ఇప్పటికే సిద్ధమైందనమాట ప్రతిపాదన. సో, ఇటీవల కాలంలో ప్రభుత్వం నిధుల కొరత వల్లనే లేట్ అయిందని చెప్తున్నారు కదా! మూడో విడత రిలీజ్ చేస్తే ఇక పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని కూడా ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. అయితే తాజాగా వచ్చేసి నిధులకు సంబంధించి ఈ పథకానికి మరొక దాదాపుగా 3,300 కోట్లు అనేది అవసరం పడుతున్నాయి కాబట్టి ఈ పథకం సంబంధించి 2,000 కోట్ల వరకైతే సిద్ధం చేసినట్లు సో, ఆర్‌బీఐ దగ్గర నుంచి అయితే వచ్చాయన్నమాట. సో, మిగిలిన అమౌంట్ కోసం అయితే చూస్తున్నారన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా. సో, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందనమాట. రైతు నేస్తం కార్యక్రమంలో ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఎందుకంటే ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు సంబంధించి చాలామంది పచ్చి రొట్టె విత్తనాలు అనేది విత్తుతారు కాబట్టి ఇందుకు సంబంధించి రాష్ట్రంలో అంటే ప్రతి జిల్లా కూడా అన్ని జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ కార్యక్రమం ఇలా అంటే విత్తనాలు ఇవ్వడంలో స్పెషల్ ఏముందని అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా రైతులకు మేలు జరిగేందుకు గాను ఇందులో పచ్చి రొట్టెగా పిలుస్తాం. అంటే వరి వేసిన వారు అంటే బలంగా ఉండడానికి కావచ్చు ఏపీగా అదేవిధంగా ఇక ఇందుకు సంబంధించి పచ్చి రొట్టెలో జీలుగా, జనుము, పిల్లి పెసర వాడతాం కాబట్టి 50% రాయితీ వస్తుంది. అంటే విత్తనాలలో ధరలో ఎంత ఉంటే అంత దాంట్లో భాగంగా రాయితీ అనేది 0.5% అనేది ఇవ్వనున్నారనమాట. అందిస్తామని ప్రకటించారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మంత్రి పిలుపునైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక రైతులకు యూరియా వాడకాన్ని తగ్గించాలి. అయితే రైతులకు యూరియా సంబంధించిన పదం వచ్చింది కాబట్టి ఇక్కడ యూరియా గురించి చెప్తానండి క్లియర్‌గా. సో, యూరియా అనేది ఇప్పటికే మనకు బుకింగ్ చేసుకోవడానికి యాప్ అయితే తీసుకొచ్చారు కదా! యూరియాకి సంబంధించి. అయితే త్వరలో మనకు వానాకాలం సీజన్ సంబంధించి రైతులకు స్టాక్ అనేది కేంద్రం నుంచి తెప్పియాలని చెప్పేసి ఇటీవల కాలంలో అధికారులకైతే రివ్యూ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఏదైతే నిల్వల బట్టి ప్రతి రైతుకు కూడా 2 బస్తాల వరకు యూరియా బస్తాలైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక 10 రోజుల తర్వాత నెక్స్ట్ విడతల వారికి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు. అదేవిధంగా యూరియా బస్తాలు అంటే ఇక్కడ యూరియా అని చెప్పేసిన వాళ్ళు కాబట్టి కొన్ని బస్తాలకు సంబంధించి అంటే గతంలో 2020-013 అనేటువంటి ఏదైతే ఎరువులకు సంబంధించి వాడకం ఉందో అది 1,500 ఉంటే 1,800 ఇప్పుడు 2,100 అంటే కొన్ని రేట్లు కూడా పెరిగాయన్నమాట. సో, యూరియా కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా 300 నుంచి రూ. 350 ఇలా పెరిగాయన్నమాట. సో, ఇక మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు పచ్చి రొట్టె పంటలకు ఎక్కువ సాగు చేయాలన్నారు. సేంద్రియ పద్ధతిలో భూమిని అంటే కాపాడుకోవాలని అధిక దిగుబడి సాధించే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆకాంక్షించారనమాట. రైతులకు సంబంధించి ఒక రైతులు ఇవన్నీ కూడా సబ్సిడీ మీద తీసుకోవచ్చనమాట. మరొక గుడ్ న్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే వెదురు సాగు అనేది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ మంది అయితే పండిస్తున్నారు వెదురు. ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 7 లక్షల వరకు వెదురు సాగు అనేది విస్తరించాలి. దీనివల్ల ఉపాధి కూడా పొందవచ్చు. ఈ తక్కువ శ్రమ ఉంటుంది, ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అయితే ఈ పంటకు సంబంధించి ఎలా అంటే ఉత్పత్తులను థర్మల్ ప్లాంట్లకు సంబంధించి ఉంటాయి కదా! అక్కడ వినియోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి రైతులకు ఉపాధి కలుగుతుంది. సెర్ప్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ఫారెస్ట్ శాఖలతో కలిసి ఇక ఇందుకు సంబంధించి ఎవరైనా సాగు చేయాలనుకుంటే ఉచితంగా మొక్కలైతే అందిస్తారనమాట. 3 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఖర్చును సైతం ప్రభుత్వమే భరిస్తుందనమాట. వాటికి ఉపాధి హామీ పథకంలో కూడా అందజేయడం జరుగుతుంది. ఇక 5 జిల్లాల్లో వెదురు సాగు అనేది సాగు అవుతున్నట్టు కూడా చెప్తున్నారు కాబట్టి సో, మొత్తం ఇక్కడ వచ్చేసి దీన్ని బాంబూ ట్రీ లేదంటే మనం వెదురు బొంగలని కూడా అంటాం కదా! సో, ఇలాంటివన్నమాట. సో, గ్రామీణ ప్రాంతాల ఇక అవన్నీ కూడా ఉచితంగా మొక్కలు కూడా అందజేస్తారు కాబట్టి ఇక అర్హులైన ప్రతి రైతుకు 60 వెదురు మొక్కలు పంపిణీ చేయనున్నట్టు చెప్తున్నారు. మొక్కలు నాటినప్పటి నుంచి అవి పెరిగే వరకు అంటే నిరుపేద రైతులకు భారం కాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ మొక్కలకు చనిపోతే వాటి స్థానంలో ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఎలా నాటుకోవాలి ఏంటని కూడా చెప్తున్నారు. కెమికల్ ట్రీట్మెంట్ సైతం చేయనున్నారు. సో, ఇవన్నీ కూడా 5 ఏళ్ల చేతికి పంట వస్తుందనమాట. మార్కెట్ భరోసా పట్టి మరోసారి రైతు ప్రారంభం అంటే కోత
ప్రారంభం కావడానికి దాదాపు 5 సంవత్సరాల తర్వాత పంట వస్తుంది కాబట్టి 30-40 ఏళ్ళు అలాగే నిరంతరంగా వస్తుంది కాబట్టి ఈ పంట అనేది. సో ఇక ధర అనేది ఒక వెదురు బొంగు వచ్చేసి రూ. 30 నుంచి రూ. 80 వరకైతే మార్కెట్‌లో పలుకుతుందని చెప్పేసి అధికారులైతే చెప్తున్నారనమాట.